ఇక డీటెయిల్స్ చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్లో శత్రుమూకలను తుదిముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీనాయక్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా పూర్తిదాయకంగా ఒక పెద్దగా ఎదిగాడు. తన భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలకు రక్షణిస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు. అంటే మురళిని త్యాగమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా. కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్య కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన మైసూరులో ఉన్నట్టు పక్కా సమాచారం అందడంతో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొస్తున్నారు. గోవిందప్ప భారతీయ సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్గా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ గోవిందప్పతో పాటు సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి 3 రోజుల క్రితం సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ముగ్గురిని విజయవాడ కమిషనరేట్లో సిట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ ముగ్గురు నోటీసులను బేఖాతారు చేస్తూ విచారణకు హాజరు కాలేదు. ఇప్పటికే వారి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు సైతం అరెస్టు నుండి వీరికి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టరీల నుండి ముడుపులు వసూలు చేయడం, ఆ సొమ్మును డొల్లా కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలతో పాటు ధనుంజయ రెడ్డి పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించారనే దానిపై ఈ ముగ్గురు తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టరీల యాజమాన్యులతో సమావేశమయ్యేవారని సిట్ ఇప్పటికే తేల్చింది. మద్యం ముడుపుల సొమ్మును రాజ్ కేసిరెడ్డి వారికి చేరవేస్తే వారు దాన్ని జగన్కు అందజేసేవారని గుర్తించినట్లు సిట్ అధికారులు వివరించారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఇందుకు సంబంధించిన విషయాలు ప్రస్తావించినట్టు తెలుస్తుంది.
శ్రీకాకుళం జిల్లా కోటారి గ్రామం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్పై ఎమ్మెల్యే బెందాల అశోక్ దురుసుగా ప్రవర్తించారు. గత కొన్ని రోజులుగా రవికుమార్పై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్ను తొలగిస్తున్నారని గ్రామస్తులు తెలియడంతో ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. అతడు ఏం తప్పు చేయలేదు, అతనిని తొలగించవద్దని వేడుకున్నారు. ఏం చేయాలో నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఎమ్మెల్యే మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ను ఉద్దేశించి వాడిని ఎందుకంత కొవ్వు, నా దగ్గరికి వాడు ఎందుకు రాలేదు అంటూ నోరు పారేసుకున్నారు. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో గ్రామస్తులు తిరిగి వెళ్లిపోయారు. ఆడి గురించి మీరెందుకు రోడ్లు లెక్కల? ఆడు బాగానే ఉంటాడు ఏమ్మా. మీరు చూడండి, ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు అనవసరంగా వ్యక్తులను కాపాడడానికి మీరు ప్రయత్నం చేయడం తప్పు. వ్యక్తులను మీరు కాపాడాల్సిన పని ఏమీ లేదు. ఈడు కాకపోతే ఇంకొక ఫీల్డ్ అసిస్టెంట్ వస్తాడు, ఆడు ఈడికన్నా బాగా చేయొచ్చు. ఆడి గురించి మీరు ఎందుకు రోడ్లు ఎక్కాలా? అమ్మా చూడండి, ఈ బదిలీలు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు తెలిసినంత బాగా మీకు తెలియదమ్మా. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు, బెందాల అశోక్ ప్రచారంకి వచ్చినప్పుడు ఎవడు పనులు పెట్టారు, వేరే పార్టీ వాళ్ళు వస్తే ఎవరు పనులు మానించి మరి మీకు మాస్టర్లు వేశారు, ఇవన్నీ నాకు తెలుసమ్మా. నేను 12 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు చెప్తావా? నాకు తెలియదా ఏం జరుగుతుందో ఫీల్డ్లోన? మీరెందుకు రోడ్డు ఎక్కాలా? మీకేట అవసరం? మీరు ఇంకో కంప్లైంట్ చెప్పారు, ఎస్, అది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. అది నేను తీసుకుంటాను అంటున్నాను కదా. దాని గురించి ఏముంది, మీరు వాటి గురించి పట్టించుకోకండి. అలాంటివి ఏమైనా ఉంటుంది. ఇప్పుడు ఎవడో ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి మీరెందుకు సఫరర్స్ అవ్వాలా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పని జరగదు, అంతవరకు నేను గ్యారంటీ. అంతే తప్ప మిగిలిన ఇష్యూస్ గురించి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అఫీషియల్గా జరుగుతున్నటువంటి పనులు, ఇందులో ఇది రాజకీయంతో దేనితోనే సంబంధం లేదు. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పరిధిలో ఉండాలి ఆ పరిధిలో ఉండాలి. ఈరోజు ఇంతమంది ఆడవాళ్ళని ఇక్కడ పంపించగలిగాడు అంటే అటు రాజకీయ 28 కంప్లైంట్లు అమ్మా. బాగా చేస్తుంటే 28 కంప్లైంట్లు ఎందుకు వచ్చాయి? 28, 1 కాదు 2 కాదు, మీరు చెప్పిన 1-2 ఫోన్ కన్సిడర్ చేద్దామంటే 28 కంప్లైంట్లు అధికారికంగా రిజిస్టర్డ్. మీ రిజిస్టర్లు చూసి డైరెక్ట్గా రాసి ఎంక్వైరీ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. అదేనమ్మా, అన్ని బదిలీ అంటే ఎవరు పెడతాడు? అలా చేసిస్తే రేపు తెల్లవారు ఏంటవుతుందమ్మా? చేసినోడు ఆడు గురించి మీరెందుకు రోడ్లు ఎక్కాలా? ఆడు బాగానే ఉంటాడు ఏమ్మా. మీరు చూడండి, ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు అనవసరంగా వ్యక్తులను కాపాడడానికి మీరు ప్రయత్నం చేయడం తప్పు. వ్యక్తులను మీరు కాపాడాలి. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. నెల్లికూదురు మండలం మునుగాలవేడు గ్రామ బీఆర్ఎస్ పార్టీ నేత నల్లాని నవీన్ రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలంటూ అంబేద్కర్ సెంటర్లో రహదారిపై నిరసన చేపట్టారు. మరి ఏదైతే 420 హామీలు 6 గ్యారెంటీలు అని చెప్పేసి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వము, మేము 100 రోజులలోనే అన్ని పథకాలను అమలు చేస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి గద్దెకెక్కినటువంటి ప్రభుత్వము 18 నెలలు కావస్తున్నా కూడా నేటికి కూడా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా, ఏ ఆశలతోనైతే ప్రజలు నిన్ను గెలిపించారో వాళ్ళ ఆశలల్లో బురద చల్లి మరి ప్రతి గ్రామంలో ఉండబడేటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఈరోజు ఇబ్బందుల పాలయ్యే విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, మీ నోటికుంటే మీరే చెప్పారు కదయ్యా, మరి కేసీఆర్ ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి డబ్బులే కాక తులం బంగారం ఇస్తామన్నది మీరే. ఇంట్లో ఒకటే పింఛన్ వస్తున్నది సరిపోతలేదు, 2 పింఛన్లు ఇస్తామన్నది మీరే. ఆ 2000 రూపాయలు కూడా సరిపోతలేవు, 4000 రూపాయలు ఇస్తామన్నది మీరే. ఒంటరి మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నది మీరే. అదేవిధంగా ఉచితంగా గ్యాస్ ఇస్తామన్నది మీరే. మరి నిరుద్యోగ భృతి ఇస్తామన్నది మీరే. మరి ఒకటే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. ఇంకెవరైనా లోన్లు తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా ఉరికిపై తెచ్చుకోండి. 9వ తారీఖు నాడు డిసెంబర్ నాడు ప్రమాణ స్వీకారానికి తొలి సంతకమే అది పెడతామని చెప్పింది మీరు కాదా అయ్యా? మరి ఏ ఒక్కటి కూడా నేటి వరకు అమలు చేయకుండా సువిశాలంగా అప్పుడప్పుడే చిగురిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఇవాళ బీడులు పట్టే విధంగా, మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారయ్యా. ఇది మీకు ఎంతవరకు తగును అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఏదైతే
పంజాగుట్ట హైదరాబాద్ సెంట్రల్ వద్ద సినిమా థియేటర్స్ ఉద్యోగుల నిరసన చేపట్టారు. కార్మిక చట్టాలు సక్రమంగా అమలు చేయాలని, ఈసీఐ పీఫ్ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులపై జరుగుతున్న వేధింపులు ఆపాలన్నారు. పనిచేసే సమయం 8 గంటలు అమలు చేయాలని కోరారు. పీవీఆర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ప్లాకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. సుమారు 30 మంది కార్మికులు థియేటర్ ముందు బైఠాయించి నిరసనకు ప్రయత్నించారు. అనుమతి లేదంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి మహిళలను చూడకుండా అసభ్యతంగా ఇచ్చేస్తూ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ఇబ్బందులను అరికట్టేందుకు మేము నిరసనగా తెలియజేస్తున్నందుకు ఈ పోలీసు కార్మిక చట్టాలను తుంగలో తొక్కి మహిళలను చూడకుండా అసభ్యతంగా ఇచ్చేస్తూ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ఇబ్బందులను అరికట్టేందుకు మేము నిరసనగా తెలియజేస్తున్నందుకు ఈ పోలీసు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. తంగళ్లపల్లి మండలం జిల్లాలలో వడ్ల కొనుగోలు చేయడం లేదని సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా చేపట్టారు. నెల రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదని, సన్న వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. భారత సాయుధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ జామా మసీదు 13వ షాహీ ఇమామైన అహ్మద్ బుఖారీ మనవడు సయ్యద్ అరీఫ్ బుఖారీ ప్రధాని నరేంద్ర మోదీకి, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకున్నందుకు గాను ప్రధాని మోదీ మామా అని సంబోధిస్తూ ఆయనకు, భారత దళాలకు అరీఫ్ బుఖారీ ధన్యవాదాలు తెలిపారు. Uncle Modi, you have taken a strong step against terrorism and you shown it in action. You are my hero. I was very disturbed and scared, but now I feel peaceful and relaxed. And now I can focus on my studies again. Thank you, Government of India and our brave jawans. Jai Hind. Respected భారత్ పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల కారణంగా తాను ఎంతో ఆందోళనకి, భయానికి గురయ్యానని అరీఫ్ బుఖారీ తన వీడియో సందేశంలో తెలిపాడు. మోదీ మామ, ఉగ్రవాదంపై మీరు గట్టి చర్యలు తీసుకున్నారు, చేతల్లో దానిని చూపించారు, మీరే మా హీరో అని ఆయనను ఉద్దేశించి అన్నాడు. భారత ప్రభుత్వం మన ధైర్యవంతులైన జవాన్ల చర్యతో ఇప్పుడు తాము మళ్లీ చదువుపై దృష్టి పెట్టగలనని పేర్కొన్నాడు. భారత ప్రభుత్వానికి, మన వీర జవాన్లకు ధన్యవాదాలు, జై హింద్ అని అరీఫ్ తన సందేశాన్ని ముగించాడు. Uncle Modi, you have taken a strong step against terrorism and you shown it in action. You are my hero. I was very disturbed and scared, but now I feel peaceful and relaxed. And now I can focus on my studies again. Thank you, Government of India and our brave jawans. Jai Hind. మయన్మార్లోని సైంగాంగాలో ఓ పాఠశాలపై సైనిక ప్రభుత్వం జరిపిన విమాన దాడిలో 20 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు మరణించినట్టు వివిధ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో 50 మంది గాయపడ్డారని, పాఠశాల సమీపంలో 3 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపాయి.
మయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాడుతున్న పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ నడుపుతున్న ఈ విద్యా సంస్థలో ప్రాథమిక స్థాయి నుండి హైస్కూల్ వరకు తరగతులు ఉన్నాయి. 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని సైన్యం కూలదోసి అధికారం చేపట్టినప్పటి నుంచి మయన్మార్లో ప్రజాస్వామ్యం కోసం సాయుధ సంఘర్షణ జరుగుతుంది. తిరుగుబాటుదారులపై సైనిక ప్రభుత్వం విమానాలతో కూడా దాడులు జరుపుతుంది. ఈ పోరులో సైనిక ప్రభుత్వం ఇంతవరకు 6,600 మందిని హతమార్చినట్టు వెల్లడించింది. భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంది. రోజుల తరబడి వినిపించిన కాల్పుల మోతలు, బాంబు పేలుళ్ల శబ్దాలు ప్రస్తుతం వినిపించడం లేదు. అయితే ఈ ప్రశాంతత తాత్కాలికమేనని పాకిస్తాన్ని నమ్మొద్దని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రత్యక్షంగా భారత్కు సూచించింది. పాక్ ఊసరవెల్లి లాంటిదని, దాని మాటలను నమ్మొద్దని పేర్కొంది. భారత సైన్యం ధాటికి తట్టుకోలేక సైనిక ఘర్షణను ఆపేందుకు పాకిస్తాన్ తాత్కాలిక యుద్ధ వ్యూహంగా ఈ శాంతి సోదరభావం ప్రవచనాలు చెప్తుందని మండిపడింది. కాల్పుల విరమణ ఒక మోసమని, తాత్కాలికమేనని బిఎల్ఏ పేర్కొంది. Very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages, but now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a retaliation from Baloch sons and daughters that you will never forget. General Aslam Baloch's mission will continue. The motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పంజాబ్లోని అడంపూర్ వైమానిక స్థావరాలను చేరుకున్నారు. ఇక్కడ భారతీయ వైమానిక సైనికులను కలిశారు. భారత సైనికుల గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. యావత్ భారతవని భారత సైన్యం ఉందని భరోసా ఇచ్చారు. భారత్ మాతకి జై అంటూ సైనికులతో నినాదాలు చేయించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అదంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్న మోదీ ఆయన వైమానిక దళంలోని వీర సైనికులతో సంభాషించారు. ఈ సమయంలో వైమానిక దళ సిబ్బంది ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధాని మోదీకి వివరించారు. మోదీ పర్యటనకు సంబంధించిన అనేక చిత్రాలు వెలువడ్డాయి. ఒక చిత్రంలో ప్రధాని మోదీ వెనుక ఒక భారతీయ యుద్ధ విమానం కనిపిస్తుంది. దానిపై శత్రు పైలట్లు ఎందుకు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు అని రాసి ఉంది. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ ఉదయం ఏఎఫ్ఎస్ అదంపూర్ వెళ్లి మన ధైర్యవంతులైన వైమానిక యోధులను సైనికులను కలిశానని ప్రధాని మోదీ తెలిపారు. ధైర్యం, దృఢ సంకల్పం, నిర్ణయానికి ప్రతిరూపంగా నిలిచే వారితో ఉండడం చాలా ప్రత్యేకమైన అనుభవం అన్నారు. మన దేశం కోసం మన సాయుధ దళాలు చేసే సహనానికి భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాక్తో కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి డిఫెన్స్ సెక్రటరీ సిడిఎస్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ హాజరయ్యారు. ఈ సమావేశంలో భద్రతా పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. బార్డర్లో తాజా పరిస్థితులు, పాక్ దాడులకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ముంబై పోలీసులకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ ఆందోళన కలిగిస్తుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రానున్న 2 రోజులకు భారీ పేలుళ్లు జరుగుతాయని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇది కేవలం బెదిరింపు కాదని, తేలిగ్గా తీసుకోవద్దని కూడా హెచ్చరించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయన్న నేపథ్యంలో మరోసారి చిచ్చు రాజుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పోపియాన్ ప్రాంతంలో తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇక్కడ భారీ కాల్పులు జరుగుతున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 4 ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని పోపియాన్ జిల్లాలో జిన్ఫతర్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య పెద్ద ఎన్కౌంటర్ జరిగింది.
ఈ ఎన్కౌంటర్లో ఉగ్రవాద సంస్థ లస్కారే తోయిబాకు చెందిన 4 ఉగ్రవాదులు హతమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదే ప్రాంతంలో మరికొందరు లస్కర్ ఉగ్రవాదులు దాగి ఉన్నారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. వారిని పట్టుకోవడానికి ఆపరేషన్ జరుగుతుంది. आदमपुर मोदी माట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. कर गुजरना अभी अभी दुनिया ने देखी है। भारत माता की जय ये सिर्फ उद्घोष नहीं है, ये देश के हर उस सैनिक की शपथ है जो मां भारती की मान मर्यादा के लिए जान की बाजी लगा देता है। ये देश के हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है, कुछ कर गुजरना चाहता है। भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी। जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं। जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है भारत माता। जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय। जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती है तो आकाश से पाताल तक एक ही बात गूंजती है भारत माता की जय। साथियों, वाकई आप सभी ने कोटि कोटि भारतीयों का सीना चौड़ा कर दिया है। हर भारतीय का माथा गर्व से ऊंचा कर दिया है। आपने इतिहास रच दिया है। और मैं आज सुबह सुबह आपके बीच आया हूं आपके दर्शन करने के लिए। जब वीरों के पैर धरती पर पड़ते हैं तो धरती धन्य हो जाती है। जब वीरों के दर्शन का अवसर मिलता है तो जीवन धन्य हो जाता है। और इसलिए मैं आज सुबह सुबह ही आपके दर्शन करने के लिए यहां पहुंचा।
आज से अनेक दशक बाद भी जब भारत के इस पराक्रम की चर्चा होगी, उसके सबसे प्रमुख अध्याय आप और आपके साथी होंगे। आप सभी वर्तमान के साथ ही देश की आने वाली पीढ़ियों की और उनके लिए भी नई प्रेरणा बन गए हैं। मैं वीरों की इस धरती से आज एयरफोर्स, नेवी और आर्मी के सभी जाबाजों, बीएसएफ के अपने शूरवीरों को सैल्यूट करता हूं। भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! आपके पराक्रम की वजह से आज ऑपरेशन सिंदूर की गूंज हर कोने में सुनाई दे रही है। इस पूरे ऑपरेशन के दौरान हर भारतीय आपके साथ खड़ा रहा। हर भारतीय की प्रार्थना आप सभी के साथ रही। आज हर देशवासी अपने सैनिकों, उनके परिवारों के प्रति कृतज्ञ है, उनका ऋणी है। साथियों, ऑपरेशन सिंदूर कोई सामान्य सैन्य अभियान नहीं है। ये भारत की नीति, नियत और निर्णायक क्षमता की त्रिवेणी है। भारत बुद्ध की भी धरती है और गुरु गोविंद सिंह जी की भी धरती है। गुरु गोविंद सिंह जी ने कहा था, 1.25 लाख से एक लड़ाऊं, चिड़ियन ते मैं बात तुड़ाऊं, तबे गुरु गोविंद सिंह नाम कहाऊं। अधर्म के नाश और धर्म की स्थापना के लिए शस्त्र उठाना, ये हमारी परंपरा है। इसलिए जब हमारी बहनों, बेटियों का सिंदूर छीना गया, तो हमने आतंकियों के फन को उनके घर में घुस के कुचल दिया। भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! वो कायरों की तरह छिप कर आए थे, लेकिन भूल गए उन्होंने जिसे ललकारा है वो हिंद की सेना है। आपने उन्हें सामने से हमला करके मारा। आपने आतंक के तमाम बड़े अड्डों को मिट्टी में मिला दिया। 9 आतंकी ठिकाने बर्बाद हुए। 100 से ज्यादा आतंकियों की मौत हुई। आतंक के आकाओं को अब समझ आ गया है, भारत की ओर नजर उठाने का
एक ही अंजाम होगा, तबाही। भारत में निर्दोष लोगों का खून बहाने का एक ही अंजाम होगा, विनाश और महाविनाश। इस पाकिस्तानी सेना के भरोसे ये आतंकी बैठे थे। भारत की सेना, भारत की एयरफोर्स और भारत की नेवी ने उस पाकिस्तानी सेना को भी धूल चटा दी है। भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! आपने पाकिस्तानी फौज को भी बता दिया है, पाकिस्तान में ऐसा कोई ठिकाना नहीं है जहां बैठकर आतंकवादी चैन की सांस ले सके। हम घर में घुसकर मारेंगे और बचने का एक मौका तक नहीं देंगे। और हमारे ड्रोन्स, हमारी मिसाइलें, उनके बारे में तो सोचकर पाकिस्तान को कई दिन तक नींद नहीं आएगी। कौशल दिखलाया चालों में, कौशल दिखलाया चालों में, उड़ गया भयानक भालों में, निर्भीक गया वह ढालों में, सरपट दौड़ा करवालों में। ये पंक्तियां महाराणा प्रताप के प्रसिद्ध घोड़े चेतक पर लिखी गई है, लेकिन ये पंक्तियां आज के आधुनिक भारतीय हथियारों पर भी फिट बैठती है। मेरे वीर साथियों, ऑपरेशन सिंदूर से आपने देश का आत्मबल बढ़ाया है, देश को एकता के सूत्र में बांधा है और आपने भारत की सीमाओं की रक्षा की है। भारत के स्वाभिमान को नई ऊंचाई दी है। साथियों, आपने वो किया जो अभूतपूर्व है, अकल्पनीय है, अद्भुत है। हमारी एयरफोर्स ने पाकिस्तान में इतना डीप आतंक के अड्डों को टारगेट किया, सिर्फ 20-25 मिनट के भीतर सीमा पार लक्ष्यों को भेदना, बिल्कुल पिन पॉइंटेड टारगेट्स को हिट करना, ये सिर्फ एक मॉडर्न टेक्नोलॉजी से लेस प्रोफेशनल फोर्स ही कर सकती है। आपकी स्पीड और प्रिसीजन इस लेवल की थी, दुश्मन हक्का बक्का रह गया। उसको पता ही नहीं चला कि कब उसका सीना छलनी हो गया। साथियों, हमारा लक्ष्य पाकिस्तान के अंदर टेरर हेडक्वार्टर्स को हिट करने का था, आतंकियों को हिट करने का था, लेकिन पाकिस्तान ने
अपने यात्री विमानों को सामने करके जो साजिश की रची, मैं कल्पना कर सकता हूं वो पल कितना कठिन होगा। सिविलियन एयरक्राफ्ट दिख रहा है और मुझे गर्व है आपने बहुत सावधानी से, बहुत सतर्कता से सिविलियन एयरक्राफ्ट को नुकसान किए बिना कमाल करके दिखाया, उसका जवाब दे दिया आपने। भारत माता की! मैं गर्व के साथ कह सकता हूं कि आप सभी अपने लक्ष्यों पर बिल्कुल खरे उतरे हैं। पाकिस्तान में आतंकी ठिकानों और उनके एयरबेस ही तबाह नहीं हुए, बल्कि उनके नापाक इरादे और उनके दुस्साहस दोनों की हार हुई है। साथियों, ऑपरेशन सिंदूर से बौखलाए दुश्मन ने इस एयरबेस के साथ साथ हमारे अनेक एयरबेस पर हमला करने की कई बार कोशिश की। बार बार उसने हमें टारगेट किया, लेकिन पाक के नापाक इरादे हर बार नाकाम हो गए। पाकिस्तान के ड्रोन, उसके यूएवी, पाकिस्तान के एयरक्राफ्ट और उसकी मिसाइलें हमारे सशक्त एयर डिफेंस के सामने सबके सब ढेर हो गए। मैं देश के सभी एयरबेस से जुड़ी लीडरशिप की, भारतीय वायुसेना के हर एयर वॉरियर की हृदय से सराहना करता हूं। आपने वाकई बहुत शानदार काम किया है। साथियों, आतंक के विरुद्ध भारत की लक्ष्मण रेखा अब एकदम स्पष्ट है। अब फिर कोई टेरर अटैक हुआ तो भारत जवाब देगा, पक्का जवाब देगा। ये हमने सर्जिकल स्ट्राइक के समय देखा है, एयर स्ट्राइक के समय देखा है, और अब तो ऑपरेशन सिंदूर भारत का न्यू नॉर्मल है। और जैसा मैंने कल भी कहा, भारत ने अब 3 सूत्र तय कर दिए हैं। पहला, भारत पर आतंकी हमला हुआ, हम अपने तरीके से, अपनी शर्तों पर, अपने समय पर जवाब देंगे। दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। दुनिया भी भारत के इस नए रूप को
इस नई व्यवस्था को समझते हुए ही आगे बढ़ रही है। भारत माता की! भारत माता की! साथियों, ऑपरेशन सिंदूर का एक एक क्षण भारत की सेनाओं के सामर्थ्य की गवाही देता है। इस दौरान हमारी सेनाओं का कोऑर्डिनेशन वाकई में कहूंगा शानदार था। आर्मी हो, नेवी हो या एयरफोर्स, सबका तालमेल बहुत जबरदस्त था। नेवी ने समुद्र पर अपना दबदबा बनाया, सेना ने बॉर्डर पर मजबूती दी और भारतीय वायुसेना ने अटैक भी किया और डिफेंड भी किया। बीएसएफ और दूसरे बलों ने भी अद्भुत क्षमताओं का प्रदर्शन किया है। इंटीग्रेटेड एयर एंड लैंड कॉम्बैट सिस्टम ने शानदार काम किया और यही तो है जॉइंटनेस। ये अब भारतीय सेनाओं के सामर्थ्य की एक मजबूत पहचान बन चुकी है। साथियों, ऑपरेशन सिंदूर में मैन पावर के साथ ही मशीन का कोऑर्डिनेशन भी अद्भुत रहा है। भारत के पारंपरिक एयर डिफेंस सिस्टम हो, जिन्होंने अनेक लड़ाइयां देखी हैं, या फिर आकाश जैसे हमारे मेड इन इंडिया प्लेटफॉर्म हो, इनको S-400 जैसे आधुनिक और सशक्त डिफेंस सिस्टम ने अभूतपूर्व मजबूती दी है। एक मजबूत सुरक्षा कवच भारत की पहचान बन चुकी है। पाकिस्तान की लाख कोशिश के बाद भी हमारे एयरबेस हो या फिर हमारे दूसरे डिफेंस इंफ्रास्ट्रक्चर, इन पर आंच तक नहीं आई और इसका श्रेय आप सभी को जाता है और मुझे गर्व है आप सब पर। बॉर्डर पर तैनात हर सैनिक को जाता है। इस ऑपरेशन से जुड़े हर व्यक्ति को उसका श्रेय जाता है। साथियों, आज हमारे पास नई और कटिंग एज टेक्नोलॉजी का ऐसा सामर्थ्य है जिसका पाकिस्तान मुकाबला नहीं कर सकता। बीते दशक में एयरफोर्स सहित हमारी सभी सेनाओं के पास दुनिया की श्रेष्ठ टेक्नोलॉजी पहुंची है। लेकिन हम सब जानते हैं, नई टेक्नोलॉजी के साथ चुनौतियां भी उतनी ही बड़ी होती है। कॉम्प्लिकेटेड और सोफिस्टिकेटेड सिस्टम को मेंटेन करना, उन्हें एफिशिएंसी के साथ ऑपरेट करना, ये एक बहुत बड़ी स्किल है।
आपने टैग को टैक्टिस से जोड़कर दिखा दिया है। आपने सिद्ध कर दिया है कि आप इस गेम में दुनिया में बेहतरीन है। भारत की वायुसेना अब सिर्फ हथियारों से ही नहीं, डेटा और ड्रोन से भी दुश्मन को छकाने में माहिर हो गई है। साथियों, पाकिस्तान की गुहार के बाद भारत ने सिर्फ अपनी सैन्य कार्रवाई को स्थगित किया है। अगर पाकिस्तान ने फिर से आतंकी गतिविधि या सैन्य दुस्साहस दिखाया तो हम उसका मुंह तोड़ जवाब देंगे। ये जवाब अपनी शर्तों पर, अपने तरीके से देंगे। और इस निर्णय की आधारशिला, इसके पीछे छिपा विश्वास आप सबका धैर्य, शौर्य, साहस और सजगता है। आपको ये हौसला, ये जुनून, ये जज्बा ऐसे ही बरकरार रखना है। हमें लगातार मुस्तैद रहना है, हमें तैयार रहना है। हमें दुश्मन को याद दिलाते रहना है, ये नया भारत है। ये भारत शांति चाहता है, लेकिन अगर मानवता पर हमला होता है तो ये भारत युद्ध के मोर्चे पर दुश्मन को मिट्टी में मिलाना भी अच्छी तरह जानता है। इसी संकल्प के साथ आइए एक बार फिर बोलें, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे 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 वंदे। बहुत बहुत धन्यवाद। मैं मां भारती की मान मर्यादा के लिए जान की बाजी लगा देता है। ये देश के हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है, कुछ कर गुजरना चाहता है। भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी। जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं। जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है भारत माता की। जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय।
जब हमारी फौजें రేపు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ. శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం, భక్తుల రద్దీ తగ్గడంతో సిఫార్సు లేఖలు స్వీకరించనున్న టీటీడీ. అదంపూర్ ఎయిర్ బేస్ను సందర్శించిన ప్రధాని మోడీ, పాక్కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారంటూ ప్రశంసలు. లిక్కర్ కేసులో స్పీడ్ పెంచిన సిట్ అధికారులు, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని అరెస్టు చేసిన పోలీసులు. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు 27 నాటికి కేరళను తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. పంజాబ్ అదంపూర్ ఎయిర్ బేస్ను ప్రధాని మోడీ సందర్శించారు. ఆపరేషన్ సింధూర్లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించడంపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని అభినందించిన మోడీ, పాక్కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారంటూ ప్రశంసలు కురిపించారు. భారత్ మాతాకి జై అనేది యావత్ దేశం నినాదమని, ఈ నినాదం విని శత్రువు వణికిపోయాడని మోడీ అన్నారు. పాక్కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారన్నారు. मां भारती की मान मर्यादा के लिए जान की बाजी लगा देता है। ये देश के हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है, कुछ कर गुजरना चाहता है। भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी। जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं। जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं, तो दुश्मन को सुनाई देता है भारत माता। जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय। जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती हैं, तो आकाश से पाताल तक एक ही बात गूंजती है, भारत माता की जय। आप सभी ने कोटि कोटि भारतीयों का सीना चौड़ा कर दिया है। हर भारतीय का माथा गर्व से ऊंचा कर दिया है। आपने इतिहास रच दिया है। और मैं आज सुबह सुबह आपके बीच आया हूं आपके दर्शन करने के लिए। जब वीरों के पैर धरती पर पड़ते हैं, आज से अनेक दशक बाद भी जब भारत के इस पराक्रम की चर्चा होगी, उसके एयरफोर्स, नेवी और आर्मी के सभी जाबाजों, बीएसएफ के अपने शूरवीरों को सैल्यूट करता हूं। आपके पराक्रम की वजह से आज ऑपरेशन सिंदूर की गूंज हर कोने में सुनाई दे रही है।
पूरे ऑपरेशन के दौरान हर भारतीय आपके साथ खड़ा रहा। हर भारतीय की प्रार्थना आप सभी के साथ रही। आज हर देशवासी अपने सैनिकों, उनके परिवारों के प्रति कृतज्ञ है, उनका ऋणी है। वो कायरों की तरह छिप कर आए थे, लेकिन भूल गए उन्होंने जिसे ललकारा है। అది ఎస్పీ నివాసం, దానికి కూతవేటు దూరంలోనే ఐజీ బంగళా. నిజానికి ఆ సమీప ప్రాంతాల్లో నడవాలంటే దొంగలు, బ్లేడ్ గాళ్లు, గంజాయి గాళ్లు వణికిపోవాలి. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. గుంటూరు ఎస్పీ నివాస పరిసర ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గంజాయి గాళ్లు దర్జాగా తిరిగేస్తున్నారు. స్టైల్గా ఫ్రెండ్స్తో కలిసి మత్తు పదార్థాన్ని సేవిస్తున్నారు. గంజాయి మత్తులో రోడ్డుపై గత్తరలేపుతున్నారు. ఒకే స్కూటీపై 6 ప్రయాణిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గుంటూరులో గంజాయి బాబుల హంగామా నానాటికి పెరిగిపోతుంది. దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న దృశ్యాలు. జిల్లా పోలీసు ఉన్నతాధికారి నివాసం పక్కనే ఉన్నా అదేమీ పట్టనట్లు గంజాయి బ్యాచ్ వ్యవహరిస్తుంది. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క పోలీసు అధికారి పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గంజాయి గాళ్లంతా ఎస్పీ బంగ్లా సెక్యూరిటీ గార్డు ముందు గుండానే ఖాళీ ప్రదేశానికి వెళ్తారు. గంటల తరబడి అక్కడే కూర్చొని గంజాయి సేవిస్తారు. ఏ ఒక్క పోలీసు వారిని అడ్డుకోవడం లేదు. ఆ కిలాడీ గాళ్ల వైపు కనీసం కన్నెత్తైనా చూడడం లేదు. దీంతో గంజాయి గాళ్లంతా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఆ మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అర్ధరాత్రి 2 వీలర్స్పై విన్యాసాలు చేస్తున్నారు. దీంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. గంజాయి గాళ్ల ఆటలు కట్టించాలని అర్థిస్తున్నారు. లేదంటే తమ ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు సిటీలో గంజాయి వినియోగం విక్రయంపై కథనాలు రాస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు గంజాయిగాళ్లు రెచ్చిపోతుంటే పట్టించుకోకుండా కూరపాటి విజయ్ కుమార్ అనే జర్నలిస్టుపై కేసులు పెట్టడం ఏంటని బాధితుడి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. గంజాయిగాళ్లకు చెక్ పెట్టి ప్రశాంత వాతావరణానికి బాటలు వేయాలని కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, గుంటూరులో ఈ గంజాయి వాడకం యువత ఇలా మారడం వెనుక మీ అభిప్రాయం ఏంటి? గుంటూరు సిటీలో గంజాయి గాళ్ళు రెచ్చిపోతున్నారని అని చెప్పడానికి మన స్క్రీన్ మీద చూస్తున్న ఎగ్జామ్స్ లివింగ్ ఎగ్జాంపుల్ గా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గుంటూరు ఎస్పీ ఆఫీస్ కి ఐజీ బంగ్లాకి సమీపంలోనే గుంటూరు ఎస్పీ నివాసం, అదేవిధంగా ఐజీ నివాసానికి అఫిషియల్ గా ఏదైతే ప్రభుత్వం వారికి కేటాయిస్తుందో బంగ్లాలో, ఆ బంగ్లాకి సమీపంలోనే గంజాయి గాలి పెద్ద ఎత్తున అక్కడికి రావటం కానీ, రోజు గంజాయి సేవించడం కానీ. విచిత్రం ఏంటంటే ఆ 2 ఆఫీసులు ముందు నుంచే ఎదురుగా ఖాళీ ప్రదేశం ఉంటే ఆ ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళి గ్రూపులుగా గంజాయి చేస్తూ, గంజాయి తాగుతూ కొడుతూ కనిపిస్తూ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా ఏ పోలీస్ అధికారి లేదంటే బంగ్లా సెక్యూరిటీ గార్డ్స్ కానీ అడిగిన సందర్భాలు లేవు. ప్రతిరోజు ఇదే తంతు, ప్రతిరోజు కంటిన్యూస్ గా అక్కడ గ్రూప్స్ గా రావడం, యువకులు గంజాయి కొడుతూ ఉండటం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారేలాగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే ఇంటి కళ్ళ ముందు ఒక ఎస్పీ ఆఫ్ జిల్లాని నిర్దేశించే పోలీసు ఉన్నతాధికారి ఇంటి సమీపంలో
ఒక ఐటీ సమీపంలో ఈ విధంగా ఇంత దారుణంగా దర్శనం కూడా పట్టించుకోవట్లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. స్థానికులు పర్టికులర్ గా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా పట్టించుకోవట్లేదనే వాదనలు కూడా మన అక్కడి నుంచి వచ్చిన వార్తలు వినిపిస్తున్నాయి. అన్నిటికీ మించి గంజాయి మత్తులో రోడ్లపై అర్ధరాత్రి స్కూటీల పైన హల్చల్ చేస్తూ ఒకే స్కూటర్ పై 5-6 ఎక్కుతూ విన్యాసాలు చేస్తూ, అంటే వాళ్ళు ప్రమాదంలో వస్తూనే ప్రమాదాన్ని మూటకట్టుకుని వస్తూనే ఎదురుగా వస్తున్న వాళ్ళని కూడా ప్రమాదంలో నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీరికి యువకుల్ని కట్టి చేయాల్సిన అవసరం ఉందని చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా పట్టించుకోవట్లేదు అనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కానీ మరి ఇంతకీ ఏం అంటే జనరల్గా ఏంటంటే ఒక ఎస్పీ అంటేనే ఒక జిల్లా పోలీసు ఉన్నతాధికారి అక్కడికి అటువైపుకి ఏదైనా ఆసమాజ వ్యవహారాలు వేయాలన్నా లేదంటే కొంచెం ఆకతాయిగా ప్రవర్తించాలన్నా కొంత భయం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి భిన్నంగా ఉంది. దర్జాగా ఆ ఇంటి ముందు నుంచి వెళ్తారు, ఆ బంగ్లా నివాసం ముందు నుంచి వెళ్తారు, ఎదుర్కొన్నట్టు ఖాళీ ప్రదేశంలో అక్కడికి తమతో పాటు తెచ్చుకుంటే గంజాయి కొట్టు దర్జాగా కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీన్ని వాడకాన్ని గంజాయి గాల్ని కంట్రోల్ చేయకపోతే అది మరో స్టెప్కి ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళిపోయి ఏదైనా అటాక్ చేయడం కానీ లేదంటే ఆడవారిని వేధించడం కానీ అటు వెళ్తున్నటువంటి వారిని ఆకతాయిలు వేధించడం కానీ ఇటువంటి సందర్భాలు జరిగే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అందుకే స్థానికులు చాలా బలంగా కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకొని వాళ్ళని అడ్డుకోవాలి, వాళ్ళని కట్టడి చేయాలి. గంజాయి గాల సమీప ప్రాంతాలు తిరగకూడదు, అసలు గంజాయి రహిత రాష్ట్రంగా కావాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ ఆ దిశగా ఆ గుంటూరు సిటీ పోలీసులు పట్లగా అక్కడ ఆ సమీపంలో ఉన్నటువంటి పోలీసులు కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ పట్టించుకోవట్లేదు. అందుకే వాళ్ళు దర్జాగా ఈ విధంగా గుంపులుగా గంజాయి కొడుతున్నారనేది ఒక బలమైన వాదన. ఇప్పటికైనా జిల్లా పోలీసు యంత్రాంగం మేల్కొని కఠిన చర్యలు తీసుకుని వాళ్ళందరినీ బ్రేక్ వాళ్ళందరి ఆట కట్టించాలని డిమాండ్లు అయితే బలంగా వెలువెత్తున్నాయి. వెంకటేష్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఏముంటుంది రేపు? రాహుల్ గాంధీ రేపు వచ్చి ఉపన్యాసం చెప్తాడు, వింటాడా? ఏమని నమ్మాలి? ఏమని చెప్తావు? వరంగల్ ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలే అని రాహుల్ గాంధీ ముందుకు క్షమాపణ చెప్పాలి. ఏడాది అయింది, ఇంకెంతకాలం మోసం చేస్తారు? ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డి గారు నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయడం లెక్క చూస్తురు, నాకు అప్పు ఉడతలేదు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆఖరికి పాకిస్తాన్ను నమ్మి అప్పిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డిని నమ్మి కూడా అప్పిస్తలేడు. నిన్న కూడా ఏదో పేపర్లు చూస్తే పాకిస్తాన్కి అప్పించినట్టు కనబడ్డది. అంటే నీ పరిస్థితి అట్లా తయారైపోయింది. ఏంది అసలు నీకు పాలన చేతగాక, నీ ప్రజెంటేషన్ సరిగా లేక, నువ్వు ప్రతిపక్షం మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసినంత సులువు కాదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు, రైతుల కష్టాలు తీర్చాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. తక్షణమే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి. నిన్న వర్షం పడ్డది, ఇవాళ రేపు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులందరినీ కూడా తహసీల్దార్లను, ఆర్డీఓను, డిఎం సివిల్ సప్లైను, జాయింట్ కలెక్టర్లను క్షేత్రస్థాయిలో పంపించి మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడండి. అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, తరుగు తాలు పేరు మీద 5 కిలోల నుంచి 10 కిలోల వరకు రైతుల దగ్గర క్వింటాల్కు కట్ చేస్తూ ఉన్నారు కనుక దాన్ని రివ్యూ చేసి తరుగు లేకుండా కొనుగోలు జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నేను ఇంత మంచిగా మాట్లాడితే నువ్వేంది? సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2 చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని, తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా
నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. ఏం రగ్గారు? ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు, ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. ఇవన్నీ చిల్లర ముచ్చట్లు బంద్ చేయండి. ఇంత స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు నేను మాట్లాడుతుంటే మీరు ఈ ప్రశ్నలు ఏందో నాకైతే అర్థమవుతలేదు. ఇంత కుండబద్ద ఎయిర్ ఇండియా విమానాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ ఆగంతకులు బెదిరింపులకు దిగారు. కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలోని బాత్రూంలో ఈ విమానాన్ని బాంబుతో పేల్చివేస్తామంటూ రాశారు ఆగంతకులు. విమానంలో బాంబు బెదిరింపు వ్యవహారాన్ని వెంటనే ఏటీసీకి తెలిపారు పైలట్. అనంతరం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం హైదరాబాద్కు చేరుకుంది. అయితే 4 గంటల పాటు తనిఖీ చేసిన అధికారులు బాంబు లేదని తేల్చారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్కు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాలను అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. ప్రతిసారి యుద్ధంలో పాకిస్తాన్ దుమ్ము దులిపేశాం, న్యూ ఏజ్ వార్ఫేర్లో కూడా మన శక్తిని చూపించామన్నారు. 21వ శతాబ్దం యుద్ధ రీతిలో మేక్ ఇన్ ఇండియా ఆయుధాలు వినియోగించామన్న ఆయన ఇది యుద్ధాల యుగం కాదన్నారు. అలాగే ఉగ్రవాదుల యుగం కూడా కాదు, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు ప్రధాని మోడీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగానికి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు. వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే సరైన మెయింటెనెన్స్ కూడా చేయకుండా గాలికి వదిలేసిందని మంత్రి నిమ్మల విమర్శించారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు 344 కోట్ల నిధులు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్ట మట్టి కూడా తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా గ్రీజ్ కూడా పెట్టలేదని మండిపడ్డారు. గత జగన్ ప్రభుత్వం తప్పిదాలను తమ ప్రభుత్వం సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. రోజు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులైనా, రిజర్వాయర్లైనా, కెనాల్స్ అయినా, డ్రైన్స్ అయినా సరే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయలేకపోతే, నిర్వహణ చేయకపోతే ఆ సొమ్ము అంతా కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఓఎండ్ఎం పనుల నిమిత్తం, మెయింటెనెన్స్ నిమిత్తం 344 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతోటి ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా ఆ వీడ్ రిమూవల్, ఆ తూడు, గొరబడెక్క వంటి వీడ్ రిమూవల్ కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీలో ఎక్కడైతే డీసిల్టింగ్ ఉందో అవి కానీ, ఈ పనులు కూడా 10 లక్షల రూపాయలు దాటి ఉంటే ఆ టెండర్స్ కూడా మళ్ళీ కాలయాపన లేకుండా షార్ట్ టెండర్ 1 వీక్లోనే పూర్తి అయ్యేటువంటి విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క నీటి సంఘాలు ఏదైతే WA, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఆ పనులన్నీ కూడా చేపట్టేటువంటి విధంగా తగిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డోర్సు, షట్టర్సు, రోప్స్ వంటి వాటికి మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో, ఎందుకంటే గత
ప్రభుత్వం వీడ్ రిమూవల్ కూడా మర్చిపోతే అప్పటికప్పుడు జూన్ నెలలో 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి పాకిస్తాన్కు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి చురకలంటించారు. భారత్ పాక్ యుద్ధంపై అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్పై తరచుగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ తమ పంజాబ్ ప్రావిన్స్లో గల రహీం యార్ఖాన్ ఎయిర్ బేస్లో విమానాలను ల్యాండ్ చేయగలరా అంటూ ప్రశ్నించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భారత్ బలగాలు పంజాబ్ ప్రావిన్స్లోని రహీం యార్ఖాన్ ఎయిర్ బేస్పై మిసైల్స్తో దాడి చేసి దానిని పూర్తిగా ధ్వంసం చేశాయి. పాక్ మాత్రం తమ ఎయిర్ బేసులపై ఎలాంటి దాడి జరగలేదని ముందు బుకాయించి అనంతరం దాడులు నిజమేనని ఒప్పుకుంది. అంతా బాగానే ఉంటే మీరు ఆ ఎయిర్ బేస్లో ల్యాండ్ అవ్వండి అని తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. యార్ఖాన్ వాయు స్థావరంలో ల్యాండ్ చేయగలరా అని ప్రశ్నించారు. ఆ ఎయిర్ బేస్ రన్వే భారత దాడుల్లో తీవ్రంగా ధ్వంసం అవడంతో పాకిస్తాన్ను ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. భారత వాతావరణ శాఖ రైతులకు చల్లటి శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ముందే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ అంచనాల కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. మంగళవారం నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల వద్ద విస్తరించిన రుతుపవనాలు ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే రుతుపవనాల ప్రభావంతో నికోబార్ దీవుల్లో గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో ఇవి మరింతగా విస్తరించి అండమాన్ నికోబార్ దీవుల మొత్తంతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని, ఇందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు 2009లో మే 23నే కేరళ తీరాన్ని తాకాయి. అయితే ఈసారి 4 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు రానున్నాయని, ఇది సాకారమైతే 2009 తర్వాత రుతుపవనాలు ఇంత ముందుగా రావడం ఇదే ప్రథమం అవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.